ప్రేమ పేరుతో వల. నెల్లూరు జిల్లాకు చెందిన నవాజ్. వీడు కుక్కట్పల్లిలో ఉంటున్నాడు. కుక్కట్పల్లిలో ఒక షాపు అద్దెకు తీసుకోవడం కోసమని ఆ అమ్మాయితో పరిచయం చేసుకున్నాడు. ట్రేడింగ్ వ్యాపారం చేస్తా అని నమ్మబలికాడు. షాప్ అద్దెకు తీసుకున్నాడు. వ్యాపారం సాకుతో రోజు ఆమెతో మాట్లాడటం మొదలుపెట్టాడు. మెల్లగా ఆ పరిచయం కాస్త ప్రేమగా దారితీసింది. నా నవాజ్ అలాంటోడు కాదు అని ప్రాణంగా ప్రేమించడం మొదలుపెట్టింది. పెళ్లి కూడా చేసుకున్నాడు. ఇక పెళ్లి చేసుకోవడానికి ఎంత పెద్ద నాటకం ఆడాడు ఈ యదవ అంటే, వివాహం యువతి ఇంట్లో వారిని ఒప్పించడం కోసం తాను హిందూ మతంలోకి మారిపోయాను అని నమ్మబలికాడు. తన పేరును నవదుర్గగా మార్చుకున్నట్లు పత్రాలు కూడా చూపించిండు. అయ్యో, నా మీద ఎంత ప్రేమ నా నవాజ్కి, నా కోసం తన పేరు మార్చుకున్నాడు, తన మతాన్ని మార్చుకున్నాడు, వీడికి మించి నాకు దేవుడే లేడు, ఈ లవ్ జిహాదులన్నీ అబద్ధం, ఇలా చెప్పేటాళ్ళన్నీ బూటకాలు, నా నవాజ్ అలాంటోడు కాదు అని పెళ్లి చేసుకుంది. 2025 జూన్లో ఫస్ట్ నైట్ రోజే వాడి రాక్షస కాండ చూపించాడు. శోభనం రాత్రి భార్యకు మత్తుమంది కలిపిన పానీయం ఇచ్చాడు. ఆమె స్పృహ కోల్పోయిన తర్వాత నవాజ్ తన 3 తమ్ముళ్ళు ఒక స్నేహితుడితో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. తెల్లారి స్పృహలోకి వచ్చిన బాధితురాలు తనపై జరిగిన దారుణాన్ని చూసి నిలదీస్తే, ఎవరికైనా చెబితే చంపేస్తా అంటూ ఆమెను బెదిరించారు నిందితులు. ఆమెతో బీప్ తినిపించారు, నువ్వు మతం మారాలని చెప్పారు. ఆ తర్వాత ఆమె ఆస్తుల మీద కన్నేసిండు. లక్షల రూపాయల డబ్బు చేతికి అందగానే ఆమెను వదిలేసి పరారయ్యాడు. ఇంకో షాకింగ్ నిజం చెప్పనా, వీడు పరారైన తర్వాత బాధితురాలు వాడి గురించి ఆరాధిస్తే నవాజ్కి ఇది 3వ పెళ్లి. అప్పటికే గతంలో 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. ఆ అమ్మాయిల్ని కూడా ప్రేమ పేరుతో మోసం చేశాడు. ఇదంతా ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన లవ్ జిహాద్ తరహా మోసం అని బయటపడింది.